హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం జరిగింది. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుప్పల్ సదత్ నగర్ లో అన్న చేతిలోనే తమ్ముడు దారుణ హత్యకు గురయ్యాడు. 25 ఏళ్ల మహమ్మద్ సమీర్ అనే యువకుడిని అతని సొంత అన్న మహమ్మద్ ఫరూక్ తన ఇంట్లోనే పదునైన కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దాడిలో సమీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైన్ బజార్ పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు సాయంత్రం పూట 7:50 సమయంలో వచ్చింది ఆయోషా మస్జిద్. మీరు కనిపిస్తున్నారు ఆయోషా మస్జిద్. దాని పక్కన హౌస్ నెంబర్ 7-3-198/2/82/8 ఈ హౌస్లో మర్డర్ అయినట్టు తెలంగాణ ఇమీడియట్గా మా ఎస్ఎస్ఓ గారు, డిఐ గారు, ఎస్ఐస్, కన్సల్ట్ సెక్రటరీ ఎస్ఐస్ అందరం కలిసి ఇక్కడ స్పాట్కి రావడం జరిగింది. అయితే ఏంటంటే మేము వచ్చేసరికి యాక్చువల్గా ఈ ఇంట్లో ఎవరైతే మృతుడు మహమ్మద్ సమీర్ అప్రాక్సిమేట్లీ ఏజ్ 25 years వరకు ఉంటుంది. అతన్ని వాళ్ళ సొంత తమ్ముడే మహమ్మద్ ఫారూక్ ఎలియాసు చోటాబా సొంత తమ్ముడే చంపినట్టు తెలిసింది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ఇమీడియట్గా మేము తెలంగాణ ఇమీడియట్గా క్రూజ్ టీమ్కి ఇన్ఫామ్ చేసినాము, మా సీనియర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసినాము. అసలు కారణం ఏంటంటే యాక్చువల్గా అన్నదమ్ముల మధ్యన గొడవ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా మ్యారేజ్ కాలేదు, ఇద్దరు కూడా రోటీ మేకర్స్ ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ముగ్గురు చెల్లెలు ఉంటారు. ముగ్గురు చెల్లెళ్ళు ప్లస్ మన మదర్ని కూడా కొంచెం అన్పార్లమెంటరీగా మెసేజ్ పెడతాం కానీ మన మాట్లాడతాం కానీ అలాంటి చేయడం వల్ల కుటుంబం ఈయన ఒక్కడిని వదిలిపెట్టేసి సపరేట్గా ఉంటారు అందరూ. మొత్తం ఎప్పుడైతే చంపినోడు ప్లస్ మళ్ళీ వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా మ్యారేజ్ అయిపోయింది, అందరూ సపరేట్ ఉంటారు. ఈడొక్కడే ఇప్పుడు చనిపోయిన ఒక్కడే ఇక్కడ కూడా ఉంటాడు. అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నిన్న కూడా ఈ చంపిన ఆయనకి ప్లస్ మళ్ళీ వీళ్ళకి మధ్యన ఫోన్లో ఆర్గ్యుమెంట్ అయిందంట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా ఇక చంపే ఉద్దేశంతోనే అతను ఇంటికాడ నుంచి చాకు తీసుకురావడం, తలవారు తీసుకొచ్చి ఇక్కడ మాట వచ్చేసినప్పుడు ఇక్కడ చంపేసినట్టు అతను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రైట్లో ఆయన మా కష్టపడి ఉన్నాడు. అతనికి కుడి చేతి దగ్గర ఆయనకు దెబ్బ తాకింది. దాదాపు 6 నుంచి 8 కుట్లు వరకు పడే అవకాశం ఉంది.